పెన్షన్లు ఈ ప్రభుత్వం కట్ చేసిందా లేదా? మళ్ళీ 5 లక్షల పెన్షన్లు కట్ చేయడానికి సిద్ధంగా ఉందా లేదా? నేను ఛాలెంజ్ చేసి చెప్తానండి. విజయశేఖర్ గారు కంక్లూడ్ చేద్దాం. రమేష్ గారికి స్పష్టమైన ఆన్సర్ 5 ఉన్నాయి, నేను చెప్పనివ్వండి. ఒకటి, రమేష్ గారు ఏమంటున్నారు? ఫస్ట్ మాకు ప్రతిపక్ష హోదా లేదు అంటున్నారు. ఏమండి, ఇది అయ్యన్న పాత్రుడు గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేసింది కాదండి. ఇప్పుడు 1952లో అప్పుడున్న ఫస్ట్ పార్లమెంట్ స్పీకరు మవలంకర్ గారు 10% కోరం ఉంటేనే, అంటే 10% స్ట్రెంగ్త్ ఉంటేనే మొత్తం పార్లమెంటులో వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అక్కడ డిసైడ్ చేశారండి. అంటే 545 సీట్లు మనకి పార్లమెంట్ ఉన్నాయనుకోండి, 55 ఎంపీలు వస్తే పార్లమెంట్ లో ప్రతిపక్ష హోదా. అట్లాగే ఇక్కడ 170 సీట్లు ఉన్నాయండి. అంటే 18 సీట్లు కానీ వైసీపీ గెలిచింటే వాళ్ళకు పార్లమెంట్ హోదా వస్తుంది, ప్రతిపక్ష హోదా వస్తుందండి. ఇప్పుడు గెలిచిన 11 సీట్లకు ప్రతిపక్ష హోదా ఎక్కడి నుంచి తేవాలి? ఏమంటే ఇది ఆంధ్రప్రదేశ్ లో అయ్యన్న పాత్ర చూసిన డెసిషన్ కాదండి. దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ అదే చేస్తున్నాం. రెండోది మేడం, ఇప్పుడు ఆయన అంటున్నారు కదా 66 లక్షల నుంచి 60 లక్షలు తగ్గాయని. మేము 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు చేసిన మోసాలు, వీళ్ళు చేసిన ఫేక్ సర్టిఫికెట్లు, ఏమంటే సదరం సర్టిఫికెట్ అంటే తెలుసా రమేష్ గారికి? ఎందుకు సదరం సర్టిఫికెట్ తీస్తారో తెలుసా? హ్యాండిక్యాప్డ్ అన్ని మోసాలు వైసీపీ నాయకులు అడ్డం పెట్టుకుని వైసీపీ కార్యకర్తలకు అవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. సదరం సర్టిఫికెట్ల మీద ఇప్పుడు వెరిఫికేషన్ జరుగుతుంది. అట్లాగే కొంతమంది ఏమంటే ఈ రోజు బడ్జెట్ అలొకేషన్ మనకున్న ఆధారాలు బట్టి 27,000 కోట్ల సంథింగ్ పెట్టాం. రేపు పెరిగితే ఇంకా 2,000 కోట్లు పెంచుతామండి. పెంచట్లేదు కదా. రైట్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు హేమంత్ గారికి, మేడా విజయశేఖర్ గారికి, కార్మెంట్